లే 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 పశుపతి లే 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 నేనెక్కడున్నాను? దుమ్ములో ఉన్నావు శిశువా, దొల్లుకుంటూ పడ్డావు. బెతాళా, నా ప్రయత్నానికి ఫలితం లేకుండా చేసింది ఎవరో? నీ యుక్తిని భంగం చేసింది ఆ నాగశక్తిరా. నాగశక్తి? క్షుద్ర శక్తులున్న నిన్ను ఎవరూ ఏమీ చేయలేరని తోకజాడించిన నిన్ను ఆ నాగశక్తి తోకతో చుట్టి చదలు పట్టిన మట్టిలా విసిరి కొట్టేది శిశువా. పావుల్ని బలిద్దామనుకుంటే ఒక అబ్బలు వచ్చి అడ్డుకుంది. లింగడు దేనికి లొంగడురా, పరమశివుడి ముందు తైతక్కలాడరాదు శిశువా. శివలింగం వెనక దాక్కున్న యువతని నాశనం చేస్తాను. ఎవరదే? రోషం వద్దు శిశువా. అదెవరో ఎలా తెలుసుకోవాలి? రూపురేఖలు తెలియకపోయినా ఆనవాలు వదులుండొచ్చు కదా. అంటే ఆశకు నీ కళ్ళల్లో కాంతి పొంగిందిరా, వెళ్ళి ఆ వెలుగుతోనే వెతుక్కో. పాదాలు పట్టలేకపోయినా అడుగులైనా అందుకోగలవు శిశువా. పున్నగా, పున్నగా. ఏంటమ్మా? అనిరుద్ధికి తలనొప్పిగా ఉందంట, వెళ్ళి ఈ మంచినీళ్ళు టాబ్లెట్ ఇచ్చేసిరమ్మా. తలనొప్పి కూడా మందులేసుకోవడం ఏంటమ్మగారు? మీ చేత్తో కమ్మని కాఫీ ఇవ్వండి, అరగంటలో తలనొప్పి మాయమైపోతుంది. నేను కలిపే కాఫీ అంత బాగుంటుందా? అవునమ్మగారు, మీరు కలిపే కాఫీలో ఇంత ఆప్యాయత, ఇంత ప్రేమ ఉంటుంది కదా, అందుకే. ఇదిగోమ్మా కాఫీ కలిపాను, తీసుకెళ్లి అనిరుద్ధికి ఇవ్వు. సరే అమ్మా. తమరికి తలనొప్పి అని అందరికీ తెలుసు. నీ బండ చేత్తో రుద్ది మరీ చూపించాల్సిన అవసరం లేదు. నా బాధ నీకేం తెలుస్తుంది? తలనొప్పి కూడా తట్టుకోలేని వాడివి నువ్వేం మగాడివి? తీసుకో. ఇందులో కాఫీ పొడి చక్కెరే కనిపిస్తుంది. అలాగే నీ మొహంలో కొంచెం నవ్వు, ఇంకొంచెం సిగ్గు ఉంటే బాగుంటుంది కదా. చంప చితికిపోద్ది. ఇదేం శోభనం కదా అనుకుంటున్నావా? తీసుకో.
తాగు. అబ్బో కోపమే. ఏం చేస్తున్నావు అక్కడ? నేనేం చేయట్లేదు. రాత్రి నా పట్టి పడిపోయింది, వెతుక్కుంటున్నాను. బయటకు వస్తావా లేదంటే హాట్ కాఫీ తీసుకొచ్చి మొహం మీదేనా? ఏంటి ఎంగిల కాఫీ నా మొహాన కొడతానంటావా? రాత్రి ఎక్కడో కాలు పట్టి పడేసుకుని ఇక్కడికి వచ్చి వెతుకుతున్నావా? ఎక్కడో కాదు, ఇక్కడే ఈ మహల్లోనే పడేసుకున్నాను. నాకు నీ మీదే అనుమానం. నువ్వే తీసి దాచేసుంటావు. నాకు దొరుకుంటే గనక గ్యారంటీగా అదే చేసేవాడిని. అయినా నువ్వు నడుము ఊపుకుంటూ ఎక్కడో పడేసుకుని ఉంటావు. ఏయ్! ఛీ! ఛీ! సిగ్గులేదు? అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నా. అయినా నీతో మాట్లాడనవసరం. ఇదిగో తీసుకో, ఈ పట్టి కూడా నువ్వే ఉంచుకో. అయినా ఈ ఒక్క పట్టి ఉంచుకుని నేనేం చేస్తాను? థ్యాంక్ యూ. ఏయ్, మా బావ దగ్గర నువ్వేం చేస్తున్నావే? తలనొప్పిగా ఉందంటే కాఫీ తీసుకొచ్చాను. నాకు చెప్తే నేను తీసుకొచ్చేదాన్ని కదా. నాకు చెప్తే నేను తీసుకొచ్చాను, నీకు చెప్పలేదు కదా. అంటే అంటే ఏంటి నీ ఉద్దేశం? మా బావ నాకు చెప్పడానా? ఎందుకు గొడవ పడుతున్నారు? నేనేం గొడవ పడట్లేదు. ఇలా అంటేనే చిరాకేసేది. మా ఇంట్లో ఉండి నీరు బాబేంటే? ఆపండి. ఏమైందిరా? చూడన్నానమ్మా, అసలే నాకు తలనొప్పిగా ఉంటే వీళ్ళిద్దరు గొడవ పడుతున్నారు. బావకి తలనొప్పిగా ఉందంట, కాఫీ ఇవ్వచ్చు కదే. ఇదిగో ఇది ఇచ్చింది. ఓ ఇచ్చిందా? అమ్మగారి ఇచ్చిరమ్మని పంపించారు. అయ్యో, నీకు తలనొప్పిగా ఉంటే కాఫీ ఇవ్వకూడదు. వెంటనే ఎర్ర నీళ్లతో దిష్టి తీయాలి. మీ అమ్మ కూడా మర్చిపోయింది చూడు. అవునవును అమ్మగారు, దిష్టి తగిలే ఉంటుందమ్మా. ఆ అబ్బాయి గారు అందంగా ఉంటారు కదా, ఆ కళ్ళు చూసి ఏ కళ్ళు కొళ్ళుకున్నాయో ఏమో. అవునవునమ్మా, నా బంగారు తండ్రి మీద ఎవరి కళ్ళు పడ్డాయో ఏమో. వెళ్ళి వెళ్ళి ఎర్ర నీళ్ళు తీసుకురామ్మా, వెళ్ళు. అలాగే. అయ్యో, కాస్త ఓర్చుకోనన్నా. కాఫీ అదే తెచ్చింది కదా, నాకు చెప్తే ఎర్ర నీళ్ళు నేను తీసుకొచ్చేదాన్ని కదా. వద్దులేవే, దిష్టి తీస్తే అది తీసిన వాళ్ళకు కూడా జబ్బు వచ్చేస్తుంది. మనకెందుకు వచ్చిన గొడవ? మనసులో భయం ఉన్నప్పుడు వేరే ఏదీ ఉండదు. వేరేదా అంటే ఏంటి? నీకేం అర్థం కాదులే. కూర్చోనన్నా. తీయమ్మా, దిష్టి బాగా తీయి. ఆ, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళందరి దిష్టి, అన్ని దిష్టులు పోవాలి. ఏయ్, సరిగ్గా తీ. అసలే నేను అందగాడిని. ఎవరి కళ్ళు పడ్డాయో ఏమో. చాలేరా. ఆ నీళ్లు వాడిని ఎత్తున పారబోస్తావా ఏంటి? తీసుకెళ్ళి బయట పారబోయ్. మీ బావకి దిష్టి తీసిన నీళ్లు తీసుకెళ్లి బయట పారబోసొస్తావా? ఏయ్ చిప్పా, పోవే. పశుపతి, ఆ పట్టి ఎవరిదో తేలాలి, ఇప్పుడే తేలాలి. ఇక మిగిలింది పున్నాగా.